నా పాపాలన్నీ నీ వెనక వేసుకున్నావయ్యా. దేవుడు వెనక్కి తిరిగి చూడడు. దేవుడు వెనక్కి తిరిగి చూస్తే దేవుడు కాదు, ఆయన ముందే చూస్తాడు. మన పాపాలన్నీ ఆయనంట వెనకేసుకుంటుంటాడంట. మనం చేసే పాపాలన్నీ, మన తలంపుల ద్వారా మనం చేసే పాపాలన్నీ, మన క్రియల ద్వారా మనం చేసే పాపాలన్నీ, మన నోటి మాట ద్వారా మనం చేసే పాపాలన్నీ, మన చూపుల ద్వారా మనం చేసే పాపాలన్నీ, ఇవన్నీ కూడా ఆయన ఎక్కడేసుకుంటాడంట? వెనకేసుకుంటాడంట. అందరివి కాదండి, అందరివి కాదు. ఎవరు వేసుకుంటాడు అట్లా వెనక అంటే, ఇదిగో హిజ్కియాలాగా ప్రార్థన చేసుకొని కన్నీటితో పాపాలు ఒప్పుకొని నన్ను క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారి పాపాలు ఆయన ఎక్కడేస్తాడంట? చెప్పండి, ఎక్కడేస్తాడంట? వెనకెత్తాడంట. దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు, నా పాపాలన్నీ నువ్వు వీపుని వేసుకున్నావయ్యా, వెనకేసేసావు, ఇక చూడవు నా పాపాలు. నా పాపాలను ఇక నువ్వు గుర్తుపెట్టుకోవు. వినండి వినండి, మన పాపాలుగానే ఆయన గుర్తుపెట్టుకున్నాడు అంటే మనల్ని కాపాడలేడు, మన జీవితంలో కార్యాలు జరిగించడు. నీ పాపాన్ని ఆయన గుర్తుపెట్టుకొని ఉన్నాడంటే, నీ పాపాలకు నువ్వు క్షమాపణ పొందలేదంటే నీ జీవితంలో కార్యం జరగదు. నీ పాపాలన్నీ ఆయన వెనకేసేసుకోవాలా, ఇక వాటిని గురించి ఆయన ఆలోచించకూడదు. ఎప్పుడంటే నువ్వు మొర్రపెట్టి అడగాల, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని అడగాల. హిజ్కియా అలాగే అడిగాడు కాబట్టి, పో హిజ్కియా, నీ పాపాలని నా వీపుని వేసుకుంటున్నానని వెనకేసేసుకున్నాడంట. అదే అక్కడ చెప్తున్నాడు, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసేసావు. ఆహా, నా పాపాలన్నీ పోయినాయి అయ్యా, నా పాపాలన్నీ నీ వెనకేసుకున్నావు అయ్యా. ఇది పాత నిబంధన భక్తులు చేసిన ఆర్తనాదం, ప్రార్థన, వారు చెప్పినటువంటి విషయం. అయితే క్రొత్త నిబంధన భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికే జరిగేది ఏంటంటే, ఆయన రక్తములో కడగబడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ పాపాలన్నీ వెనకేసేసుకుంటాడు ఆయన. ఇక నీ పాపాలు ఏమీ గుర్తుపెట్టుకోడు ఆయన. నువ్వు చేసిన పాపాలన్నీ ఎక్కడేసుకుంటాడు? ముందుండవు, వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి, కనపడవయ్యి. ఆయన గుర్తు చేసుకోడు. ఎప్పుడు? ఇదిగో ఆయన నీ కోసం రక్తం గార్చాడు, భూమి మీదకి వచ్చాడు. ఇదిగో వచ్చే నెల అంతా ఇక క్రిస్టమస్, నా కోసం యేసయ్య వచ్చాడు, కన్య మరియమ్మ గర్భాన్ని జన్మించాడు. ఎందుకు అంటే నీ కొరకు నా కొరకు రక్తం కార్చటానికి. చివరి రక్తబొట్టు వరకు కార్చాడు, మరణించాడు, పడరాని పాటలు పడ్డాడు, కొట్టించుకున్నాడు, గుద్దించుకున్నాడు, ఉమ్మి ఊహించుకున్నాడు, తూ అని ఊసారు ఆయన మొఖాన, తుడిచేసుకున్నాడు. ఎందుకంటే నా బిడ్డల కోసం. మనమైతే మనల్ని ఎవరైనా ఊస్తే మనం కన్నెర చేస్తే ఏం కాదులే, మనం కక్ష పెట్టుకుంటాం, కన్నెర్ర చేస్తాం. కానీ ఆయన కక్ష పెట్టుకొని కన్నెర్ర చేయక్కర్లా, ఒక్క ఉరిమేడంటే చాలు, అయిపోతారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. కానీ అవి ఏమీ చేయలా. ఎందుకోసం అంటే నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చివరి రక్తబొట్టు వరకు కార్చి, అయ్యా నా రక్తంలో కడగబడండి రా, నా రక్తంలో కడగబడండి అమ్మా, నా రక్తంలో మిమ్మల్ని కడిగి మిమ్మల్ని క్షమిస్తాను, పరిశుద్ధపరుస్తాను, మీ పాపాలన్నీ చుట్టజుట్టి నా వీపుని వేసేసుకుంటా, నా వెనక పారేస్తా, ఇక వాటిని జ్ఞాపకం చేసుకొని నేను. దేవునికి స్తోత్రం. మనం ఎవరో నీతిమంతులం కాదు, ఎన్నో పాపాలు చేసి ఉంటాం, ఎన్నో దుర్మార్గాలు చేసి ఉంటాం, ఎన్నో అన్యాయాలు చేసి ఉంటాం మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా. అయితే వాటన్నిటికీ ఒక్కటే పరిష్కారం, ఆయన రక్తంలో కడగబడితే చాలు. నీ అన్నీ వెనకేసేసుకున్నాడు ఆయన, ఇక గుర్తుపెట్టుకోడు ఆయన. ఆయన విశ్వాసులను ఆయన కాపాడతాడు, మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నా? ఏమండి, మీ పాపాలు గుర్తుపెట్టుకున్నాడు అనుక ఆయన ఎంత బాధాకరం అండి. దానికి తగ్గ శిక్ష వస్తుందండి. పాపాలు గుర్తుపెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అసలు కక్ష పెట్టుకోడు ఆయన మన మీద. ఏమాత్రం ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్తున్నారు, జీవిస్తున్నారు. బాప్తిజం తీసుకోమంటే తీసుకోరు, యేసయ్య దగ్గరికి రమ్మంటే రారు, బల్లారాధనలో పాలు పంచుకోమంటే పాలు పంచుకోరు. ఇప్పుడు వారి పాపాలన్నీ దేవుని వెనకుండయా ముందుండయా? చెప్పండి, ఏడున్నాయి? ముందున్నాయి. ఆ లిస్టు మొత్తం రేపు జరుగుతాడు. మన ఏమో వెనకుండయి, వెనక చూడడు ఆయన, ఇక పారేసాడు. వాళ్ళవి రేపు ముందుంటాయి, ఇక వాళ్ళకి తీర్పు ఉంటుంది. నేను చెప్పిన మాట వినలా, ఇదిగో ఈ తప్పు చేసావు, ఈ పాపం చేసావు, పదనైనా పాతాళానికి పంపిస్తాడు. అంతేకాదు ఇహలోకంలో కూడా వారికి శిక్ష ఉంటుంది, ఇహలోకంలో కూడా వారికి దానికి తగ్గ శిక్ష పెడతాడు.
అయితే మనకున్న గొప్ప ధన్యత ఏందో తెలుసా? ఈ భూమి మీద ధనమున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, ఫలాలున్నా లేకపోయినా, పొలాలున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, పెద్ద జ్ఞానం ఉన్నా లేకపోయినా, మనకున్న ధన్యత ఏంటంటే మన పాపాలు ఆయన గుర్తుపెట్టుకోవట్లా. దేవునికి స్తోత్రం. వెనక పారేస్తాడు మీ లిస్ట్ అంతా. ఏమండి, మీరు చేసిన పాపాలన్నీ సీసీ కెమెరాలో కనపడతాయి అనుకో, ఎంత బాధగా, ఎంత వేదన, అసలు మనం తలెత్తుకోలేం కదా. అవన్నీ తీసేశాడు, కొట్టేశాడంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం కదా. దేవునికి స్తోత్రం. ఇలా చేసావు కాబట్టి ప్రభువా నేనేం చేస్తున్నానంటే, కిందకి రండి, ఇప్పుడు బాగుంటుంది. పాతాళమున నీకు స్తుతి కలుగదు. పాతాళమున నీకు స్తుతి కలుగును. స్తుతి కలుగదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ఇదిగో సజీవులే కదా స్తుతించుదురు. హిజ్కియా ఏమంటున్నాడంటే, అదే యెషయా వచ్చి చెప్పి వెళ్ళగానే పాట రాస్తూ హిజ్కియా ఏమంటున్నాడంటే, ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. నా పాపాలన్నీ ఈపుని వేసేసుకున్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. అయ్యా నేను బ్రతికి ఉన్నాను కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. నేను చచ్చిపోతే చెల్లించేవాడిని కాదు కదా. నేను చనిపోయాను అనుకో, పాతాళానికి వెళ్ళిపోయేవాడిని. పాతాళంలో నీకు స్తుతి ఉండదు, పాతాళంలో కృతజ్ఞత ఉండదు. పాతాళంలో ఎవరో చనిపోయిన వాళ్ళు నీకేం కృతజ్ఞతలు చెప్తారయ్యా? అయితే నన్ను బ్రతికిచ్చావు కాబట్టి, సజీవులే కాబట్టి, భూమి మీద బ్రతికి ఉన్న వాళ్ళే కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. దేవునికి స్తోత్రం. సజీవులే కదా నిన్ను స్తుతించేది. నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తాను, ఎందుకంటే నువ్వు నన్ను రక్షించావయ్యా అంటున్నాడు. ప్రభునంతులరా, అందుకనే ప్రతి నెల మనం కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకంటే ఆయన్ని స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులు ఏర్పాటు చేసుకుంటుంది ఎందుకంటే, కృతజ్ఞతాస్తుతి కూడిక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. బ్రతికున్నాం, మనల్ని ఆయన రక్షించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, బాప్తిజం తీసుకున్నాం, ఎన్నో మేలులు పొందుకుంటున్నాం, మన పాపాలన్నీ వీపునేసుకున్నాడు కదా. ఇంతకంటే ఎవరుంటారు మనకి రక్షకుడు? దేవుడు. అందుకనే మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.